ఏంట్రా 700 ఇవ్వ. 700 రూపాయల ఎందుకు? ఐస్ క్రీమ్ తినమని చెప్పావు కదా. ఐస్ క్రీమ్ ఎన్ని ఐసులు బాబా? 33 సార్. 30. ఆ పిల్లకి ఎన్ని తినిపించావురా? అది వద్దనేసింది. రేటు బాగా ఎక్కువ కదా, వాడిని లేపేయమంటావా? ఆ పిస్టల్ ఇవ్వు, వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చిరా. పర్సు పోయింది కదా. అయితే నువ్వు పో, బండి పోనిరా. మనకున్న సమస్యల్లో వీళ్ళెవరో తెలియట్లేదే. పర్వాలేదు వదిలే, అది మన మనిషికే. ఏం నువ్వు అనేది? ఇదేవర్ది? నాతో ఒకడున్నాడే, వాడిది. వాడి పర్సు నువ్వెందుకే తీసావు? ఇందులో చాలా క్యాష్ ఉంది, తీయాలనుకున్నాను, అందుకే తీసాను. తప్పు కదా? మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఏది తప్పు కాదు, అందులోని ఇలాంటి మనుషుల దగ్గర తీసుకోవడం తప్పే కాదు. దాని లైఫ్ కోకిల వాళ్ళ ఇంటి మీద కన్నేశాడా? ఎవరా నువ్వు? 4 బిస్కెట్లు కొనుక్కుని 4 గంటలుగా ఆ ఇంటి వైపు చూస్తున్నావేంద్రా? ఎల్కే అంటే లవ్ కుమారా? లక్ష్మణ్ కుమార్ అన్నా. లక్ష్మణ్ కుమార్ అంటే పెద్ద పుడింగివే. నేను నా అన్నల భావం చెప్తున్నా, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తున్నా. రే ఆనంద్, ఈ తుంచు మొహంగాని చూసావా? రే అన్నా, 10 లక్షలు ఖర్చు పెట్టి ఈడ కొట్టు పెట్టు కూర్చున్నాను. 10 రూపాయలట్టి బిస్కెట్లు కొనుక్కుని నా కొట్టు ముందే సైట్ కొడతావట్రా? చెప్పరా, ఏం పని చేస్తున్నావు? కాలేజ్ అన్నా. కోకిల కాలేజ్ చదివైపోయి 4 ఏళ్ళైంది, సర్టిఫికెట్లు ఇంట్లోనే ఉన్నాయి. చదువు పూర్తి చేయలేదనా? సెల్లెలా? నువ్వు సెల్లెలు లవ్ చేస్తున్నావా? బ్రో, నేనెవరో గుర్తుపట్టావా? తెలుసన్నా. ఎవరు? అక్కని లవ్ చేస్తున్నా. ఎలా కనిపెట్టావు? మీ పర్సనాలిటీకి అక్కే పర్ఫెక్ట్. నువ్వు లోపలికి రా. రే ఫ్యానే రా. ఇదిగో ఇందులో సంతకం పెట్టు. ఏంటది? సిలిండర్ నేమ్ ట్రాన్స్ఫర్ ఫామ్. ఇదెందుకు ఇప్పుడు? నేనున్నప్పుడే ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజురా ఈ రోజురా అని తిప్పించుకుంటారు. ఇదిగో సంతకం పెట్టు. నేను పని చేయనా? 6 అడుగులు గొయ్యి తీసి నేను పాతేస్తాను. సంతోషంగా వెళ్ళిపో. రోజు చికాకు తెప్పిస్తున్నా. ఇందులో సంతకం చేసి టేబుల్ మీద పెట్టి వెళ్ళు. మీ అమ్మకి ఎన్నేళ్లమ్మా? 62 ఏళ్ళు మ్యామ్. ఓసారి అటు చూడు. ఆ పిల్లాడికి 4 ఏళ్లు. మీ అమ్మకి ఏ వ్యాధి ఉందో ఆ పిల్లాడికి అదే వ్యాధి. ఈ పరిస్థితిలో 25 మంది ఉన్నారు. అందరి పిల్లల కండిషన్ క్రిటికల్ గానే ఉంది. వాళ్ళకి హెల్ప్ చేయడానికే సరిపడా ఫండ్స్ మా దగ్గర లేవమ్మా. ఈ పిల్లల కోసం ఏదో ఒకటి చేసిన తర్వాతే మీ అమ్మ ఏజ్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించగలుగుతాం. అమ్మాయి ఒక నిమిషం. ఇలాంటి ఎన్జిఓల వల్ల ప్రతి ఒక్కరికి సాయం చేయడం కుదరదమ్మా. వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నిజానికి వీళ్ళు కాక హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు అక్కడ మాట్లాడింది విన్నాక మనసుకు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా అమ్మ కదా, ఖచ్చితంగా మీకు సహాయం అవసరం అయితే రేపు ఉదయం ఈ అడ్రస్కి వచ్చి కలుగు. రావడానికి ముందు ఓ కాల్ చేసిరా అమ్మా. సరేనా అమ్మా? సరే సార్, మీకు చాలా థ్యాంక్స్. తన్ని బాగా చూసారా సార్? మీకు ఓకేనా సార్? ఫైనలైజ్ చేద్దామా సార్? ఫైనలైజ్ ఎప్పుడో చెప్పమ్మా. సార్ ఎప్పుడు ఇంతేనమ్మా, ఎంతో మంచివారు. ఎవరికే కష్టం వచ్చినా వెంటనే సహాయం చేస్తారు. మీకు ఎలాగైతే కొన్ని అవసరాలు ఉన్నాయో అలాగే ఆయనకి కొన్ని అవసరాలు ఉన్నాయి. అవి మీరు పూర్తి చేయాలని ఆశపడుతున్నారు. అలాగే సార్, నన్నేం చేయమంటారు? సార్కి ఫామ్ హౌస్ ఒకటి ఉందమ్మా. ఆయన పిలిచినప్పుడల్లా నువ్వు అక్కడికి రావాల్సి ఉంటుంది. ఇదేమీ కంపల్షన్ కాదు, ఫోర్స్ చేస్తున్నావు అని కూడా నువ్వు అనుకోవద్దు. నీకు మనస్ఫూర్తిగా ఈ పని చేయడానికి ఇష్టం ఉంటేనే
ఒప్పుకోవచ్చు. ఒక్క విషయం నేను కన్ఫర్మ్గా చెప్పగలను, ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వం. మేమంతా మర్యాద గల పెద్ద మనుషులం. నీకు ఓకే అనుకుంటే ఈ అడ్రస్కి శనివారం వచ్చేసేయి. బావా ఆ అమ్మాయి వచ్చింది. ఏ అమ్మాయి? ఆ రోజు మ్యాన్షన్ నుండి సరుకు తీసుకొచ్చి ఇచ్చింది కదా. ఆ అమ్మాయా? ఏంటంట? అది సరుకు 1% కమిషన్ అడుగుతుంది. కమిషన్? భయపడద్దు, డాక్యుమెంట్ క్లియర్. ఫుల్ గా ఎంక్వైరీ చేశా. అబ్బా ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లెలు కాలేజీ చదువుతుంది. ఏం ప్రాబ్లం లేదు, కొంచెం బుక్క ఇచ్చినా లేపేయచ్చు. ఇప్పుడు కూడా నువ్వు ఇవ్వడం కుదరదు పో అంటే వెళ్ళిపోతుంది. టోనీ, ఎందుకో డౌట్ గా ఉంది. ఆ అమ్మాయి మన చోటుని ఎలా కనుక్కుందో ముందు తెలుసుకోవాలి. వెళ్ళి మన వాళ్ళని రమ్మను. ఈ మాత్రం దానికి మన వాళ్ళు ఎందుకు? నన్ను అడిగితే నేనే చెప్తా కదా. నీ చెప్తావా? ఆ రోజు నేను పోగొట్టుకున్న పరిస్థిని ఆ అమ్మాయి తీసుకొచ్చి నా చేతికిచ్చింది. ఇందులో 4 విజిటింగ్ కార్డులు ఉన్నాయి బావా. చాలా మంచిది, ₹1 కూడా తీసుకోలేదు. ఇదిగో, ఇది ఆ పిల్లకిచ్చి పంపించు. మారా 25 లక్షలకు 1% కమిషన్ అంటే 25,000 అంటగా బావా. ఇందులో 5,000 ఉందంట. సరుకు విలువ 25 లక్షలని ఎవరు చెప్పారు? నేనే చెప్పా. అక్క కోసమని 30 వంతు దగ్గర మర్యాదగా ప్రవర్తించు. పోరా, పోయి పిలుచుకురా. ఇందులో 25,000 ఉన్నాయి. ఆ రోజు చెల్లెలికి ఏమవుతుందో అని భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళావు చూడు, నీ ప్రేమకి ఇది కానుక. రే, ఏదో చెప్పావు, ఏంటది? డాక్యుమెంట్ క్లియర్. అబ్బా ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లి కాలేజీ చదువుతుంది. ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ బుకాయిస్తే వేసేద్దాం, సరేనా? నువ్వు ఎంత చెప్తే అంత. విన్నావుగా, ఈలోగా నీ హిస్టరీ అంతా తెలుసుకున్నారు. పోకిరి ఎదవులు, వీళ్లతో సావాసం చేయమాక. ఇంకెప్పుడు ఇలాంటి చోటుకు రామాకు. బయలుదేరు. శాస్త్రి గారు, సార్. పోయిన నెల లెక్క. ఏదైనా ఉద్యోగం ఉంటే చేస్తాను, చెప్పండి. బావా చెప్పానా, అబ్బాయి ఏటీఎం వాచ్మెన్, అమ్మ పేషెంట్, చెల్లి కాలేజీ చదువుతుందని. పెద్దానికి అనుమానించావు అనుకో, టోనీలు ఇంకో రకం చూస్తావు. సార్ భయపడకండి సార్, ఎవరికి ఇవ్వాలో అక్కడ కరెక్ట్ గా తీసుకెళ్లి ఇచ్చేస్తాను. హే టోనీ, ఈ పిల్లేదో మనం తప్పుడు పనులు చేస్తున్నావు అనుకుంటుంది. ఆ రోజు నువ్వు వెళ్లి తీసుకొచ్చావా ఏంటది? ఇంపోర్టెడ్ ముగ్గు పిండి. దాన్ని పెట్టి ఇక్కడ ముగ్గు వేయకూడదు, పోలీస్ పట్టుకుంటారు. ఏమంటున్నావు బావా? ఆ రోజు తుపాకీ చూపించి బెదిరించి ఈ రోజు ముగ్గు పిండి గిగ్గి పిండి అంటున్నావు. నీ మొక్కం నా మొక్కం చూస్తే ముగ్గు పిండి అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నామా? ఆ అమ్మాయికి మొత్తం అంతా తెలుసు. నువ్వు వేసుకుంటే ఆయిల్ రంగు ఆకుపచ్చని కూడా తెలుసు. అవును సార్. ఆ? అది కాదు సార్, ఆయన చెప్పినట్టు. అబ్బా ఏటీఎం వాచ్మ్యాన్, అమ్మ పేషెంట్, చెల్లెలు కాలేజ్ చదువుతుంది. ఒకవేళ బుకాయించినా వేసేద్దాం. నువ్వు ఎంత చెప్తే అంత. మన బేవర్స్ కాలనీ పన్నీర్ స్నానం చేయించి మంచి బట్టలు వేసి పంపించినా వీళ్ల బిత్తరు చూపులు చూసి ఇన్స్పెక్టర్ పట్టేసుకుంటున్నాడు. వాడి కళ్ళల్లో దుమ్ము కొట్టాలంటే ఇప్పుడు వచ్చిన ఈఎంఐ కరెక్ట్. పిల్లలా మెరిసిపోతుందో తెలుసా? బందర్ లడ్డులా బ్రహ్మాండంగా ఉంది. నా మాట నమ్ము, అమాయకత్వంలోనూ టాప్ రేంజ్. ఆ పిల్ల మన పని చేసిందంటే మన వ్యాపారం పై లెవెల్కి వెళ్ళడం ఖాయం. బాబు, ఈ పిల్ల మన పనికి వస్తుందా లేక నీకు పనికి వస్తుందా? అయ్యో మోహన్, మన మనసుని ఎవరు మార్చలేరు. మన దృష్టి ఎప్పుడు వ్యాపారం మీదే. ఆల్వేస్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ దృష్టితో చూస్తే పిల్ల క్లీన్ గా ఉంది. గురే కాదు, వాడబ్బా కూడా కనిపెట్టలేడు. చీర తీసుకురాబో. పిల్లని చూడగానే బిల్డప్ ఇస్తున్నాడు. కూర్చో.
రేయ్ బయటికి వెళ్ళండి. అమ్మాయి రాగానే మనల్ని బయటకు 2 నిమిషాల పాటు క్యాండీ క్రష్ కూడా ఆడకలేకపోతున్నాను. కిందకి వెళ్ళి పీకల దాకా బిర్యానీ తిని పడుకోవడమే. నేనెవరిని నమ్మను. ఇందులో ఇంత రిస్క్ ఉందని తెలిసి కూడా ఈ పనికి నువ్వు ఒప్పుకున్నావు. అందుకు సరైన కారణం ఒకటి చెప్తేనే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కారణం కరెక్ట్గా ఉంటేనే కార్యం కరెక్ట్గా ఉంటుందని నమ్మేవాడిని నేను. ఈ పోలీసులు ఉన్నారు చూసావా, మన ఎదురుగా రారు, మన కూడా వస్తారు. 2-3 నెలల క్రితం 75 ఏళ్ల ముసలోని ఎరగా వేసి నన్ను పట్టుకుందామని చూశారు. వాడిని చంపి పాతేశాను. అది వేరే విషయం. ఆత్మరక్షణ ఎంతో ముఖ్యం. అసలు నువ్వు ఇది చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావో కరెక్ట్ గా ఒక కారణం చెప్పు. అమ్మా, ఏంటంటే? అదే చెప్పానుగా, క్యాన్సర్ లంగ్స్ లో. ట్రీట్మెంట్ కోసం. సరే, రేపటి నుంచి పని మొదలు పెట్టు. హలో, ఈ రోజు కొత్త మనిషితో సరుకు పంపిస్తున్నాను, తీసుకో. ఏంటి మనిషి మారాడా? మనం ఏమైనా లవ్ చేసుకుంటున్నావా మనుషుల్ని మార్చడానికి? మనకు భద్రతే ముఖ్యం. ఐశ్వర్య కోసం ఆస్తులు అమ్ముకోవడం కన్నా నిదానంగా నిర్మల ఉంచుకోవడమే బెటర్. ఎవరా నిర్మల? ఏదో మాట వార్తగా నాలేవాయా. కుమార్ని కోతి అని పిలిస్తే తిరిగి చూస్తాడు, అదే కోతిని కుమార్ అని పిలిస్తే తిరిగి చూస్తుందంటావా? కోతిని కోతి అంటే మాత్రం తిరిగి చూస్తుందా? మాటకు మాట సమాధానం చెప్పొచ్చు, కానీ పోటీ పెట్టుకుని బోటీ తినగలవా? మెన్నెప్పుగా ఉంటాను. చూస్తాను. ఏమయ్యా ఒప్పుచ్చుగా ఇవయ్యా. అలాగే సార్. మేమిద్దరు వృత్తిరీత్యా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరండి. వృత్తిరీత్యా ఎవరితో మాట్లాడుతున్నాడో గమనించినావా? ముంజులు అమ్మేవాడు, పుచ్చకాయలు అమ్మేవాడు, మజ్జికాయ అమ్మేవాడు. ఏంటి కబుర్లు, ఎలా ఉంది పరిస్థితి? ఏం చెప్పండి సార్, ఏరియాలో ఎవ్వరూ కనిపించట్లేదు. మీరు వచ్చిన తర్వాత అంతా క్లీన్ అయిపోయింది సార్. నువ్వు పొగిడింది చాలే గానీ ఇదిగో ఉంచుకో. థ్యాంక్స్. మళ్ళీ కలుస్తాను. రామ్మా, సిట్ డౌన్ ప్లీజ్. ఏం ప్లాంట్ కావాలమ్మా? హెర్బల్ ప్లాంటా, వాస్తు ప్లాంటా? ఏమొద్దు, మోహన్ గారు పంపించారు. మోహన? నాకు యాంకర్ మోహన్ తప్ప ఇంకెవరూ తెలీదమ్మా. ఓ, నువ్వేనా ఆ మనిషివి? ఇవ్వమ్మా. కింద నుంచి ఏంటమ్మా టిఫిన్ బాక్స్? కొత్త పద్ధతా? సరికొత్త ఆలోచన. ఆహా, ఎంత గొప్ప ఐడియానో. ఇదిగోమ్మా. సార్, కింద నుంచి. ఓ, వెళ్ళమ్మా. చూడ్డానికి చిన్నపిల్లలా ఉంది, కానీ ధైర్యంగా పౌడర్ తెచ్చింది. అబ్బా, అయ్యయ్యో మోహన్, ఈ అమ్మాయి నీకు దొరకడమే జాక్పాట్. అయ్యో, అమాయకత్వంలోనే ఎవరెస్ట్ శిఖరం. నాకు ఇలాంటి అమ్మాయి ఉంటే పంపించబ్బా. ఇప్పటిదాకా పడింది చాలు, ఇక ఈ దున్నపోతులు నమ్ముకొని పనిచేయలేను. ఇక అమాయకులతో రాజ్యం వెళ్దాం. ఒరే బాబు, ఇంకొక్క మాట చెప్పి ఫోన్ పెట్టేస్తానబ్బా. సాలెపురికి 8 కాళ్లున్నా 8 మెట్లు ఎక్కడానికి 8 ఏళ్లు పడుతుంది. అదే 10 రూపాయల రాకెట్ అయితే మండించగానే బగ్గున 10 కిలోమీటర్లు వెళ్తుంది. నువ్వు ఆ 10 రూపాయల రాకెట్ లాగా పైకి వెళ్ళిపోవాలబ్బా.